ఒకరోజు డాడీకి సడన్గా లెగ్స్ చాలా స్వెల్లింగ్ వచ్చేసినాయి. లాస్ట్ వీక్ సాటర్డే రోజు. హీ 64 years old అండి. సో స్వెల్లింగ్ వచ్చేసరికి మాకు డౌట్ వచ్చింది, మేబీ ఏదైనా అబ్నార్మాలిటీ ఉందేమో, అంత స్వెల్లింగ్ వచ్చింది అనేసి మేము ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళండి అని సజెస్ట్ చేస్తే డాడీ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళారు. సో వెంటనే అది చూసి మేబీ ఈసీజీలో ఏదైనా ప్రాబ్లం ఉంది అనేసి ఈసీజీ టెస్ట్ చేశారు. ఈసీజీ చేయగానే ఈసీజీ అబ్నార్మల్ వచ్చింది. సస్పెక్టెడ్ అన్నట్టు, మేబీ బ్లాకేజెస్ ఉన్నాయో తెలీదు, హార్ట్ వీక్ ఉందో, రిథంలో డిఫరెన్స్ ఉందో కూడా తెలియదు. సస్పెక్టెడ్ అని రాసి 2D ఎకో రాశారు. సో 2D ఎకో తీస్తేనే మనకు వాట్ వాస్ ద ప్రాబ్లం అనేది అర్థమవుతుంది. సో 2D ఎకో సజెస్ట్ చేసి కార్డియాలజిస్ట్కి మీరు కన్సల్ట్ అవ్వండి, మీకు ఏంటో తెలుస్తుంది అని ఫిజిషియన్ మమ్మల్ని కార్డియాలజిస్ట్కి రెఫర్ చేశారు. అబ్నార్మాలిటీస్, వేరే బ్లడ్ రిపోర్ట్స్ కూడా అబ్నార్మల్ ఉన్నాయి. మన ఇన్ని ఇయర్స్ సర్వీస్లో అసలు మాకు ఎప్పుడు అబ్నార్మాలిటీస్ లేవు. 31st నైట్ అన్న మన ఫ్యామిలీస్కి మనకు అందరికీ డిక్లరేషన్స్ ఇచ్చిండ్రు. ఏమని, సడన్ డెత్స్ రావద్దు, సడన్ యాక్సిడెంట్, ఎవ్రీ విషయం పైన మా పాస్టర్ మాకు డిక్లరేషన్ ఇచ్చేసిండ్రు. మా హెల్త్, మా ఫ్యామిలీ వాళ్ళ హెల్త్. అలాంటప్పుడు అంత డిక్లరేషన్ ఇచ్చినప్పుడు మాకు అబ్నార్మాలిటీ ఎలా వస్తుంది? నేనైతే నమ్మను డాడీ, మా చర్చికి రండి అని అన్న. సో డాడీకి ఏమైంది అంటే, ఆ రోజు మార్నింగ్ రైట్ హ్యాండ్ వర్క్ చేయలేదు, అంటే ఇట్లా నంబ్ అయిపోయింది, ఇది వర్క్ చేయలేదు. ఇంకా డాడీ ఏడుస్తున్నారు నాకు ఏదో అయిపోయింది అనేసి. ఇదంతా మా కన్వర్జేషన్ అంతా జీవన్ విని, అంకుల్ మీరు చర్చికి రండి అని అన్నారు. అన్న మ్యాంటిల్ అనాయింటింగ్ చేసిండు. ఆ రోజు అన్నతో నేను ప్రేయర్ చేయించింది డాడీకి ఇక్కడ అన్న మ్యాంటిల్ వేసేసి ప్రేయర్ చేసిండ్రు. కాళ్ళపైన కూడా ప్రేయర్ చేసిండు. ప్రేయర్ చేసిన తర్వాత మార్నింగ్ లేచాక స్టిల్ స్వెల్లింగ్ ఉంది కాలు. లేచాక నా కాలు స్వెల్లింగ్ పోలేదు అని అన్నారు. సరే డాడీ అనేసి మీ మ్యాంటిల్ ఇవ్వండి అనేసి మ్యాంటిల్ తీసుకున్నా. నేను మ్యాంటిల్ తీసుకొని డాడీ పిల్లో పైన వేసి 7 o'clock లేచా, ఇట్లా పిల్లో పైన వేసి పడుకోండి డాడీ అన్న. 1/2 hour 1 hour తర్వాత డాడీకి ఇట్లా తలపై నుంచి ఇట్లా వాటర్ ఇట్లా పోసి ఇట్లా వెళ్ళిపోయినట్టు ఇట్లా షివరింగ్ వచ్చినట్టు అయింది. నాకు ఇట్లా అయింది అని చెప్పిండ్రు. అనగానే డాడీ మీకు డెలివరెన్స్ అయింది, మీకు అన్ని నార్మల్ రిపోర్ట్స్ వస్తాయి చూడండి అని అన్నారు. సరే అనేసి యాక్చువల్గా మేము 2D ఎకో చేయించాలి, కానీ నేను 2D ఎకో చేయించలేదు. ఎందుకు 2D ఎకో చేపిస్తా? నేను ఇది నమ్మకపోతే దానికి వెళ్తా. నాకు ఈసీజీ నార్మల్ వస్తుందని నమ్మకం ఉన్నప్పుడు నాకు 2D ఎకో ఏం అవసరం అనేసి నేను మళ్ళీ డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి మళ్ళీ నేను ఈసీజీ రిపోర్ట్ తీయించిన. రిపోర్ట్ చూడగానే నార్మల్ రిపోర్ట్. ప్రతి ఇంపాసిబుల్ థింగ్ ఆర్ గాడ్ కెన్ ఓన్లీ డూ ద పాసిబుల్ థింగ్స్, అది నేను గట్టిగా చెప్పగలనండి. అసలు ఒక 24 hours ఈ మ్యాంటిల్ వేసుకొని పడుకున్నందుకు గాడ్ హ్యాస్ హీల్. అసలు ఎంత గొప్ప దేవుడు అంటే, మా కుటుంబంలో ఇది చాలా గొప్ప సాక్ష్యం అండి. ఆల్ గ్లోరీ టు గాడ్.